అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఇటీవలి కాలంలో 199 తప్పనిసరిగా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు గ్రహస్థితి బాగుండలేదండి, ఫలానా వారి దగ్గరికి వెళ్ళానండి, ఫలానా ఉంగరం వేసుకున్నానండి, ఫలానా డాలర్ ధరించాను, ఫలానా ఏదో చేశాను, ఏమిటో తేడా వస్తుంది, ఇలా అనుకునేవాళ్ళే. ఒకప్పుడు ఇవే శాస్త్రాలని ఎందుకు, దాంట్లో ఏముంది అనుకున్న వాళ్ళే ఉండేవారు. భక్తి పెరిగింది అనడం కంటే భయము ఎక్కువై భక్తి వంకకి మరలుతున్నాం. అలాంటి వాళ్ళ కోసం అధర్వణ వేదం ఏనాడో మెత్తమెత్తగా కోప్పడి, బాబు భక్తి అన్నది ఉండాలి, భయమన్నది అలా ఉండకూడదు, భగవత్తత్వాన్ని ఆదరించు, నీకు క్షేమం కలుగుతుంది అని చెప్తూ అంటుంది. గ్రహస్థితి బాగుండనట్టయితే నీకు క్షేమం కలగాలంటే మార్గం నేను చెప్తాను నాన్న అంది అధర్వణ వేదం. అధర్వణ వేదంలో శాంతి, పుష్టి, అభిచార 3 రకాల కర్మలు. మనకి క్షేమం కలగాలి, బలం కలగాలి, శత్రుబాధలుంటే తొలగాలి. అలాంటిది మంత్రం ఒకటి ఇక్కడ. ఆదిత్యా రుద్రా వసవః దివిదేవ అధర్వాణః అంగిరసో మనీషిణః తే నో ముంచంతు అంహసః. అంహస్ అంటే పాపము. శరీరము కలిగి ఉన్న కారణం చేత అహంకారంతో, మదముతోటి, మోహముతోటి మనం చేసే పాపములన్నీ అంహస్సు అని పేరుని. అవి తొలగించాలి. ఎవరు తొలగిస్తారు? మన చుట్టుపక్కల ఉన్న దేవతా స్వరూపాలన్నీ తొలగిస్తాయి. ఎవరా స్వరూపాలు? వరుసగా చెప్తున్నారు. ఆదిత్యాః చెప్పుకుంటాం కదా, 12 ఆదిత్యులు, 12 మంది. ఒక్కొక్క నెలలో సూర్యునికి ఒక్కొక్క పేరు. అతని రథంలో నడిపేవారు ఒకడే ఉంటాడు. రథమునకు ఉండే గుర్రములకు ఉండే కళ్ళెములు పేరు. ఒక పరిచారకుడు ఉంటాడు, ఒక రక్షకుడు ఉంటాడు. ఇలాగ వాళ్ళందరి కోసం ఉంటారు. ఆదిత్యాః రుద్రాః రుద్రుడు, 11 రుద్రుడు, 11 మంది. అంటే 10 ఇంద్రియాలు, మనస్సు, వీటిని ప్రభావితం చేసేవాళ్ళు. రుద్రాః వసవః మన శరీరంలో ఉండే అష్టప్రకృతులు. ఈ అష్టప్రకృతుల వల్ల కూడా మనకి ధనము, ఆరోగ్యము, సౌఖ్యం ఇస్తారు వాళ్ళంతా. వసవః దివి దేవా అధర్వాణః దేవతలు ఉంటారు, అధర్వణ దేవతలని చెప్పి. అంటే ఇంద్రుని అనుగ్రహం చేత వాళ్ళ పేరు పొందారు. ఆ పేరుతోటే అధర్వణ వేదం కూడా వాళ్ళ పేరుతోటే ఉంది. అధర్వ అంగిరస మంత్రములు అని చెప్పి. అలాంటి అధర్వణ దేవతలు. అంగిరసో మనీషిణః అంగిరసులనే ఋషులు ఉండేవారు. మనీషిణః గొప్పదైన బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళే తపశ్శక్తి తపస్సు చేసి తపశ్శక్తిని ప్రవహించే నీటిలో ప్రవేశపెట్టి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారు. అంగిరసో మనీషిణః తే నో ముంచంతు అంహసః మమ్మల్ని రకరకాల పాపాల నుంచి వీళ్ళందరూ తొలగింతురుగాక. అంటే సూర్యమండలంలో కనిపిస్తున్న స్వామి ఆ ప్రతీకైన 11 రుద్రులతో పాటు 12 ఆదిత్యులు, రుద్రస్వరూపంగా ఉన్న ఈ దేవతలు, అధర్వణ దేవతలు, అంగిరస ఋషులు, ఆ దేవతలు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని పాపముల నుంచి తొలగింతురుగాక అంటూ ప్రార్థన చేసి, ఇష్టదైవం లోపలే ఇంతమంది దేవతల్ని కూడా ఆవాహన చేసుకుని భావన చేసి చక్కగా తేనె నివేదన చెయ్యండి. తప్పనిసరిగా 108 సార్లు చదవండి రోజు, 40 రోజుల పాటు. తరువాత 108 అవసరం లేదు, 11 సార్లు చదవండి. 11 సార్లు చదువుదామన్నా మీరు 108 చదివి తీరుతారు. ఆ ఉన్న వైభోగం అలాంటిది గనక ఇలాంటి పని చెయ్యండి. చేస్తే మీకు సుఖాలు లభిస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, గ్రహస్థితులు సవ్యమవుతాయి. అంతేకాదు కుటుంబంలో కలతలు నివారించబడతాయి. ఇది అధర్వణ వేదంలో ఉన్న మంత్రము. దాన్ని ఆస్వాదిద్దాం, ఆరాధిద్దాం, ఫలితాలు పొందుదాం. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. మనం ఇప్పుడు ఒక భక్తి గీతాన్ని చూద్దాం.